హ్యాపీనెస్ తోటి థియేటర్స్ బయటికి వస్తున్నాము అని అంటే ఇది నేను ఒక్కదాన్నే చెప్తున్న మాట కాదు. కుబేరా సినిమాని థియేటర్స్లో చూసి బయటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి మాట. అండ్ ఆ హ్యాపీనెస్ వాళ్ళందరి మాటల్లోనూ కళ్ళల్లోనూ కూడా తెలుస్తుంది. సో సాంగ్లో పోయిరా మామ అనే అర్థం వేరే ఉండొచ్చు, కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళు మాత్రం సినిమాకి పోయిరా మామ చాలా బాగుంది అని చెప్తున్నారు అనమాట. సో అలా మౌత్ టాక్ అంత స్ప్రెడ్ అయింది కాబట్టే ఫస్ట్ డేకి ఎంత మంచి అప్రిసియేషన్ అప్లాజ్ వచ్చిందో, ఆ సెకండ్ డేకి అలా అందరూ మళ్ళీ ఫ్యామిలీస్తో పాటు థియేటర్స్కి వెళ్ళడం పెరిగిపోయి ఈ రోజుకి అసలు మార్నింగ్ 10 o'clock షో దగ్గర నుంచి కూడా ఎక్కడ ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా ఎక్కడ చూసినా హౌస్ఫుల్సే కనిపిస్తున్నాయి. అది సింగిల్ స్క్రీన్స్ అవనివ్వండి, మల్టీప్లెక్సెస్ అవనివ్వండి, అమెరికా అవనివ్వండి, నార్త్ అమెరికాలో 1.5 million ఆల్రెడీ సాధించేసి ఇంకా సక్సెస్ఫుల్లీ రన్నింగ్, ఇంకా పెరుగుతున్నాయి కలెక్షన్స్, ఇంకా థియేటర్స్ కూడా పెరుగుతున్నాయి అని అంటే ప్రేక్షకులు ఈ సినిమాని ఎంత ఇష్టంగా చూస్తున్నారు, మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. ఒక్కసారి సినిమా కోసం కష్టపడిన వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తున్నారు హ్యాపీ స్మైల్స్తో. మనం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఇక్కడ, ఎందుకంటే బయట ఆల్రెడీ చాలామంది కొడుతున్నారు. Yes, sir. You all deserve this amazing success, Kubera movie team. ఎందుకంటే సినిమాలో శేఖర్ కమలా గారు అనుకున్న విజన్ని ఇంత అద్భుతంగా తెరపైకి తీసుకురావడంలో సునీల్ నారంగ్ గారు, పుష్కర్ రామ్మోహన్ రావు గారు నిర్మాతలుగా వారు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో, శేఖర్ కమలా గారి విజన్ని ఎంత బ్లైండ్గా నమ్మారో కూడా వారి మాటల్లో చాలాసార్లు విన్నాము. సో ఆ నమ్మకాన్ని మనం స్క్రీన్ పైన చూసాము. ఎట్ ద సేమ్ టైమ్ తోటతరణి సార్, heartiest welcome to you. Very very honored and blessed to have you here today. సో ఎన్నో దశాబ్దాల ఎక్స్పీరియన్స్తో ఆయన కుబేరా సినిమాని మన ఎక్స్పీరియన్స్ చాలా చాలా బెటర్ చేశారు, ఎందుకంటే అంత ఆథెంటిక్గా మనం ఆ విజువల్స్ని కూడా చూస్తూ వచ్చాం కాబట్టి. సో నికేత్ బొమ్మి గారి విజువల్స్ అవనివ్వండి, అఫ్కోర్స్ మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి సోల్ఫుల్ మ్యూజిక్ అవనివ్వండి, సినిమాలోని ప్రతి ఎలిమెంట్ గురించి, ప్రతి డీటెయిలింగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. నాకు తెలిసి ఈరోజు ఈవెంట్లో నా ఎక్సైట్మెంట్తోనే టైం తినేసేలా ఉన్నాను, సో కొంచెం కట్ చేస్తాను. ఎస్, అఫ్ కోర్స్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఎంట్రీ ఆఫ్ మన దేవా అండ్ దీపక్ ఇన్ టు దిస్ ఈవెంట్. సో నాగార్జున గారు, ధనుష్ గారు రాబోతూ ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవాళ ఇంత సక్సెస్ని, ఇంత మంచి సినిమాని మనకు అందించినటువంటి టీమ్ని విష్ చేయడానికి నన్ అదర్ దాన్ మెగా స్టార్ చిరంజీవి గారు హిమ్సెల్ఫ్ ఈస్ కమింగ్ హియర్ టు విష్ ద టీమ్ ఆఫ్ కుబేరా. సో వారి ముగ్గురికి కూడా వెల్కమ్ చెప్పడానికి మనం రెడీ అయిపోదాము. బట్ దానికంటే ముందు ఈ సక్సెస్ ఆనందాన్ని పంచుకోవడానికి ఇక్కడికి వచ్చిన టీం మెంబర్స్ మాటలతో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది కాబట్టి, సో ముందుగా ఇక్కడ ఈ చిత్రంలో సీజీ వర్క్స్ అందించినటువంటి నాగి గారు అండ్ అశోక్ గారు ఉన్నారు, వారితో స్టార్ట్ చేద్దాము. సో వారిద్దరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగి గారు అండ్ అశోక్ గారు. సీజీ అనగానే నేను ఆలోచిస్తున్నాను సినిమాలో సీజీ ఎక్కడుందబ్బా అని, ఎందుకంటే అంత రియలిస్టిక్గా అనిపించింది కాబట్టి. సో దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ వర్క్ ఎలా ఉందో. సో ప్లీజ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ది గ్రేట్ సక్సెస్. ఫస్ట్లీ థ్యాంక్స్ చెప్పాలంటే అసలు నేను ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి మెయిన్ ఇన్వాల్వ్ చేసింది మా సుశ్రుత్. సో థ్యాంక్ యూ సుశ్రుత్ ఫర్ రిఫరింగ్ మీ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్కి సీజీకి ఒక బ్యాక్ బోన్లా ఉంది, ఒక కపుల్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ నికేత్ అండ్ దెన్ అజయ్ సార్. వీళ్ళిద్దరు లేకపోయి అంటే నాకు తెలిసి ఇక్కడ ఉండేవాడిని కాదేమో. సో టిల్ రిలీజ్ వీళ్ళిద్దరు ఇచ్చిన సపోర్ట్ ఈజ్ మ్యాసివ్. ఇట్స్ లైక్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లో వీళ్ళిద్దరు నన్ను పుష్ చేస్తూ ఉండేవాళ్ళు. మెయిన్లీ దిస్ పర్సన్ నువ్వే. సో అండ్ దెన్ కమింగ్ టు శేఖర్ సార్, తోటధర్ని సార్,